అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ భారతీయ మూలాలున్న హిందూ మత విశ్వాసాలని ఆచరిస్తూ ఉంటారు. గతంలో ప్రొఫెసర్ గారు జేడీ వాన్స్ తన భార్య ఉషా మతంపై మాట్లాడారు. ఎప్పటికైనా క్రిస్టియన్ గా మారే అవకాశం ఉంది అని చెప్పేసి తాజాగా ఉషా వాన్స్ ఆ విషయంపై వివరణ ఇచ్చారు. సార్, తన భర్త జేడీ వాన్స్ నుంచి మతం మార్పిడి విషయంలో ఎటువంటి ఒత్తిడి లేదు, హిందూ విశ్వాసాల పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను, మతం మార్చుకునే ఆలోచన లేదు అని చెప్పేసి ఈ మతం మారే విషయంలో ఉషా వాన్స్ ఇచ్చిన వివరణపై మీకు కామెంట్స్. మీరు ఫస్ట్ జేడీ వాన్స్ అన్నదాన్ని తప్పుగా చెప్పారు. ఎప్పటికైనా మారుతాను అనలేదు. ఆయన మారవచ్చని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. మనము దేన్ని కూడా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయవచ్చు. మారుతుంది అంటే అర్థం ఫోర్స్ అని, మారుతుంది అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాను. నేను కథోలిసిజంలో ఒక సంతృప్తిని పొందాను, స్టెబిలిటీ అండ్ బిలాంగింగ్నెస్ ను పొందాను, ఒక స్థిరత్వాన్ని, ఒక రకమైన భావోద్వేగ అసంతృప్తిని పొందాను. కనుక ఎన్నడో ఒక్కరోజు నా భార్య కూడా నాలాగే కథోలిసిజంలో విశ్వాసాన్ని పొందుతుందని ఆశిస్తున్నాను అన్నాడు. సో దాన్ని మనము ఆమె తీసుకుంటది అని ఇంటర్ప్రిటేషన్లు మీలాంటి వాళ్ళు చేసే వరకే విమర్శలు మొదలయ్యాయి. ఈ మీడియా చేసిన ఇంటర్ప్రిటేషన్ లో వచ్చిన సమస్య అది. దాన్నే ఉషా వాన్స్ సరిగ్గా మీరు ఏ ఇంటర్ప్రిటేషన్ చేశారో దాన్నే ఆమె వివరణ ఇచ్చింది. ఇది మీడియాలో రాంగ్ అండర్స్టాండ్ చేశారు. సో జేడీ వాన్స్ ఈజ్ ఎ క్యాథలిక్. ఆయన మత విశ్వాసాల ప్రకారం ఆయన మత విశ్వాసాల్ని ఆయన ప్రచారం చేసుకోవాలి, ఇతరులు కూడా ఆ మత విశ్వాసాలు నమ్మాలని ఆయన ఆశిస్తాడు. దాని అర్థం నన్ను రోజు ఒత్తిడి చేస్తున్నట్టు కాదు కదా అన్నది. సో ఇదే క్యాథలిక్ గనక నా భార్య కూడా క్యాథలిక్ కావాలి అని ఆశ. ఆశలో తప్పే ఉంది, ఎవరి ఇష్టం వారు కదా. ఆశ వేరు, ఒత్తిడి వేరు. రెండింటి మధ్య తేడా ఉంది. ఒక నాస్తికుడి భార్య ఉంటుంది, ఆ భార్య రోజు పూజలు చేస్తుంటది, దేవునికి మొక్కుంటది, దేవా నా భర్తకు కూడా నీ యందు విశ్వాసాన్ని కల్పించేలా చూడు, నా భర్త కూడా నీ యందు నమ్మకాన్ని కలిగించి ఆస్తికుడిగా మార్చు అని పూజలు చేస్తుంది. తప్పే ఉన్నది. సో దానికి నేరం కాదు కదా. మీకు ఒక్క భార్యాభర్తల నమ్మకాలు విశ్వాసాలు ఒకే రకంగా ఉండాలని ఎక్కడా లేవు కదా. మీకు మాణిక్ సర్కార్ అని త్రిపుర ముఖ్యమంత్రిగా ఉన్న మార్క్సిస్ట్ నేత, ఆయన వైఫ్ రోజు రిక్షాలో వెళ్ళి పూజ దేవుని గుడికి పోయేస్తుంది. ఆమె పూజ చెప్పిన రిక్షాలో, కారు కూడా పోదు. అంత సింపుల్ లివింగ్. కానీ ఆయన మరి కమ్యూనిస్ట్ నాయకుని వైఫ్ ఏముంది, దానికేమి ఇప్పుడు కానీ కమ్యూనిస్టుల కుటుంబాల్లో కూడా చాలా మంది గుళ్ళలోకి పోతూ ఉంటారు. సో అందువల్ల కుటుంబ సభ్యుల విశ్వాసాలు వేరు, కమ్యూనిస్ట్ నేతల విశ్వాసాలు వేరు. రెండింటి మధ్య చాలా తేడా ఉంటాయి కదా. నమ్మకాలు విశ్వాసాలు అనేది మారుతూ ఉంటాయి వ్యక్తికి వ్యక్తికి. ఒక నమ్మకం, ఒక విశ్వాసం, రాజకీయ అభిప్రాయాలు కూడా ఉండొచ్చు. నా అభిప్రాయాలు నా పిల్లలే అంగీకరించాలని లేదు కదా. సమర్థించవచ్చు, సమర్థించకపోవచ్చు. అందువల్ల డెమోక్రాటిక్ కాన్షియస్నెస్ ఉంటే ఏమవుతుందంటే కుటుంబ సభ్యులపై కూడా అభిప్రాయాలు ఇద్దరు. నాకు నచ్చని ఇంకో నా భార్యకు నచ్చచ్చు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? అది అర్థం చేసుకోలేక మనం ఏమనుకుంటామంటే భార్య అంటే ఒక ఆస్తి, భార్య నేను చెప్పినట్టు వినాలి, నా అభిప్రాయాలే భార్యకు ఉండాలి, వేరే అభిప్రాయాలు ఉండకూడదు. ఈ భావన ఈ సాంస్కృతిక భావజాలం నుంచి చూసామనుకోండి, అది మనకు ఒక రకంగా పడుతుంది. కానీ మీకు ఆమె ఏమంటోంది, ఎస్ ఈజ్ ఎ క్యాథలిక్, ఆయన విశ్వాసాలు అయినవి, ఆయన విశ్వాసాలు ప్రకారం ఆయన మత విశ్వాసాల ప్రకారం మరింత ఎక్కువ మంది తాను నమ్మిన విశ్వాసాలు నమ్మాలని నేను కోరుకుంటాడు. అలా ఆ కాంటెక్స్ట్ లో నా భార్య కూడా నాలాగా ఎన్నడో ఒక్కరోజు క్యాథలిక్ గా మారుతుందని ఆశ ఉంటే ఉండవచ్చు. కానీ ఆయన మత విశ్వాసాలు ఏర్పడటానికి కారణాలు వేరు, నాకు ఆ కారణాలు లేవు అని చెప్పింది ఆమె. చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఆయన ఇటీవల జేడీ వాన్స్ పుస్తకం రాశారు, కమ్యూనియన్ మై వే బ్యాక్ టు ఫెయిత్ అని. సో లేటెస్ట్ బుక్ ఇది జేడీ వాన్స్ది, కమ్యూనియన్ మై వే బ్యాక్ టు ఫెయిత్ అని. ఈవెన్ తాను కథోలిసిజంలోకి రావటానికి, అంటే మత విశ్వాసాల్లోకి రావటానికి నా భార్య సహకారం కూడా నాకు చాలా ఉపయోగపడ్డదని కూడా జేడీ వాన్స్ వ్యాఖ్యానించాడు. దాన్ని బట్టి కూడా మన వాళ్ళు ఏమనుకున్నారంటే ఉషా మతం మారిందని ఇలాంటి ఊహాగానాలు చేశారు. ఒకటి పర్సనల్ విశ్వాసాలు మన పబ్లిక్ గా మనకు ఇష్యూ కాదు. అది ఇప్పుడు
తులసి గబార్డ్ ఇస్ ఎ హిందూ, కానీ ఆమె అమెరికన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నప్పుడు ఇండియాకు అనుకూలంగానే ఏమైనా వైఖరి తీసుకుందా? రిషి సునక్ ఇస్ ఎ హిందూ ప్రైమ్ మినిస్టర్ బ్రిటన్, మనకు అనుకూలంగా ట్రేడ్ డీల్ చేశాడా? మరి వీళ్ళంతా హిందూసే కదా. రిషి సునక్ ఇస్ ఎ ప్రాక్టీసింగ్ హిందూ. ఆయన గృహప్రవేశానికి ప్రైమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మన హిందూ ఇళ్లలో చేసేటట్టు ఆవు ముందు తీసుకెళ్లారు, ముంజేతికి కంకణం కట్టుకొని ఆయన పాల్గొన్నాడు. మరి ఆయన పాలనలో ఒక హిందూ ప్రైమ్ మినిస్టర్ బ్రిటన్ కొన్న పాలనలో ఇండియాతో ట్రేడ్ డీల్ ఏమైనా అనుకూలంగా కుదురుందా మనకు? సో అందువల్ల అల్టిమేట్ గా ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళు, ఎవరి ప్రయోజనాలు వేరు, ఎవరి పర్సనల్ విశ్వాసాలు వేరు. అయితే ఉషా వ్యాన్స్ చెప్పింది ఏంటంటే, ఆయన జేడి వ్యాన్స్ ఆయన ఆత్మకథ కూడా ఉంది, చాలా వెరీ పాపులర్ బుక్, అది బెస్ట్ సెల్లర్. ఆయన ఆత్మకథలో కూడా తన చైల్డ్హుడ్ యొక్క జరిగిన తీరు చెప్పాడు. చాలా కవోటిక్ చైల్డ్హుడ్ అనేది. అలా మదర్ డ్రగ్ అడిక్ట్, బ్రోకెన్ ఫ్యామిలీ. ఆయన పుస్తకంలో రాస్తాడు, కొన్నిసార్లు నేను మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగాను, కొన్నిసార్లు నేను ఫాదర్ దగ్గర పెరిగాను, కొన్నిసార్లు మదర్ దగ్గర పెరిగాను. నా చైల్డ్హుడ్ అంతా గందరగోళంగా ఉండే, నా యూత్ అంతా గందరగోళంగా ఉండే. నేను ఎక్కడో ఒక చోట స్టెబిలిటీ కొరకు, బిలాంగింగ్నెస్ అంటే స్థిరత్వం కొరకు మనస్సు స్థిమితం పడాలి. అలాగే తను ఏదో కోల్పోతున్నాను, తనకు ఎవరు లేరు అన్న బంధంలో ఉన్నాను. ఈ బిలాంగింగ్నెస్, స్టెబిలిటీ లేకుండా నేను జీవించాను అని, దానికి నేను ఒక పరిష్కారంగా కథాలిసిజాన్ని, మత విశ్వాసాన్ని కోరుకున్న వైపు అట్రాక్ట్ అయ్యానని రాశాడు. ఉషా వ్యాన్స్ కూడా వివరణ ఏమిచ్చిందంటే, ఆయన జేడి వ్యాన్స్ కు ఈ మానసిక ఆందోళన, మానసిక అసంతృప్తి, మానసిక భావోద్వేగ అస్థిరత, ఇలాంటి వాటికి థెరపీ పనిచేయలేదు, చర్చ్ పనిచేసింది. అంటే మనిషి అనేక రకాల మానసిక సంఘర్షణలు ఎదుర్కొంటూ ఉంటాడు, ఆందోళన ఎదుర్కొంటారు. కొంతమంది మెడిటేషన్ చేస్తారు, కొంతమంది ఆ మానసిక ఆందోళనలో సిగరెట్లు తాగుతారు, కొంతమంది మందు తాగుతారు, కొంతమంది ఫ్రెండ్స్తో అలా బయటికి వెళ్తారు, కొంతమంది ఎటు వెళ్ళకుండా ప్రకృతిలో ఏకాంతంగా గడుపుతారు, చెరువు దగ్గర కూర్చొని, వచ్చి అడవి దగ్గర చెట్ల దగ్గర కూర్చొని ఉంటారు. కొంతమంది గుడికెళ్ళి ప్రశాంతంగా దేవుని పూజలో, తన ధ్యానంలో మన మనసు కాస్త కుదురపరుచుకుంటారు. సో అలా జేడి వ్యాన్స్ కుటుంబం, ఆయన ఫ్యామిలీ నేపథ్యము, చైల్డ్హుడ్, ఒక మనస్సు కుదుట పడని పరిస్థితి ఉంటే ఆయనకు థెరపీ ట్రీట్ చేయలేదు, చర్చ్ ట్రీట్ చేసింది అని. సో అది ఆయన విశ్వాసం. నాకు ఆ అవసరం లేదు కదా, నేను పెరిగిన వాతావరణం అలాంటిది కాదు, చాలా ప్రశాంతమైన ఫ్యామిలీలో పెరిగాను, నేను ఒక హిందూ కుటుంబంలో పెరిగాను, నాకు జేడి వ్యాన్స్కి అవసరమైన స్టెబిలిటీ, బిలాంగింగ్నెస్ నాకు అవసరం లేకుండే, నా కుటుంబంలోనే వచ్చిందని. ఎందుకంటే ఒక హిందూ ఫ్యామిలీస్, ఇండియన్ హిందూ ఫ్యామిలీస్, అందులో పెరిగి కల్చర్ వేరే ఉంటుంది. ఒక బ్రోకెన్ ఫ్యామిలీ, రిలీజన్ కన్నా ఎక్కువ మన ఇండియాలో ఫ్యామిలీ అనేది ఒక పెద్ద సోర్స్ ఆఫ్ సపోర్ట్ మనకు. సో అక్కడ మీకు వెస్టర్న్ సివిలైజేషన్లో అన్ని ఫ్యామిలీస్ కాదు, కానీ కొన్ని ఫ్యామిలీస్లో ఈ గందరగోళాలు ఉన్నాయి. సో వాళ్ళలో ఆయనకు అవసరం ఉండే, నాకు అవసరం లేదు కదా. నేను పెరిగిన నేపథ్యము చాలా స్థిరమైన కుటుంబంలో పెరిగాను, చాలా బిలాంగింగ్నెస్, భావోద్వేగాల అనుబంధం ఉన్న కుటుంబాల్లో పెరిగాను కనుక నాకు అవసరమే లేదు కదా, అందువల్ల నేను ఎందుకు మారుతాను, మారాల్సిన అవసరం నాకు లేదు కదా అన్నారు. సో అందువల్ల అంటే మనకు ఇక్కడ కూడా దొరుకుతుంటారు ఇంటర్ఫేత్ మ్యారేజెస్ జరిగిన వాళ్ళు. సో ఇంటర్ఫేత్ మ్యారేజెస్ జరిగిన తర్వాత కూడా కన్వర్షన్ ఉండవు, కన్వర్షన్ అన్ని ఫ్యామిలీస్లో ఉండవు. మాకు కలిసినప్పుడే ద రెస్పెక్ట్. ఇప్పుడు మాకు మా పేరెంట్స్ ఉన్న అపార్ట్మెంట్, మా బ్రదర్ అపార్ట్మెంట్లో ఇక్కడ హైదరాబాద్లో నేను చూశాను. కొంతకాలం మా పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు పోయి ఉండేవారు. సో అక్కడ ఫ్యామిలీ చూస్తే నాకు ఇంట్రెస్టింగ్ ఉండే. ఒక ఫ్యామిలీ ఉండే, సో ఆమె బ్రాహ్మణ్, అతను ముస్లిం. సో వాళ్ళు దీపావళి, దసరా పండుగలు చాలా శ్రద్ధాసక్తులు చేసేవాళ్ళు, రంజాన్ కూడా చేసుకునేవాళ్ళు. ఇతను హిందూ పండుగలకు ఆయన వచ్చేవాడు, ఆయన పండుగ వచ్చినప్పుడు, రంజాన్ వచ్చినప్పుడు ఈమె కూడా చాలా చేసేది. అట్లా వాళ్ళు ఇప్పుడు కాదు, వాళ్ళకి 70 years ఉంటుంది ఇద్దరికి, అంటే 45 ఏళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నారు. స్టిల్ ఆమె ప్రాక్టీసింగ్ హిందూ, కమిటెడ్ హిందూ, ఆయన ఇప్పటికీ ప్రాక్టీసింగ్ ముస్లిం, ఇద్దరు బాగానే ఉన్నారు. ఇలా కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో
మా ఒత్తిడి మీదకు కన్వర్షన్ చేసుకున్నప్పుడు ఇష్యూ, అది కూడా బల ప్రయోగంతో కన్వర్షన్ చేస్తే. సో రెండు విశ్వాసాలకు కలిగిన వారు, మీకు భర్త నాస్తికుడై భార్య బాగా పూజలు పునస్కారాలు చేసే వాళ్ళు ఉంటారు, భర్త చాలా ఆస్తికుడై భార్య పెద్ద నమ్మకాలు లేని వాళ్ళు కూడా ఉంటారు. సో మ్యారిటల్ లైఫ్ లో ఏంటంటే వీ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ బిలీఫ్స్, ఈచ్ అదర్స్ యాటిట్యూడ్స్, ఈచ్ అదర్ టేస్ట్, ఈచ్ అదర్ సెంటిమెంట్స్. అది ఒక డెమోక్రటిక్ గా ఫ్యామిలీ ఉండాల్సిన. నా అభిప్రాయాలే నా భార్యకు ఉండాలని, నాకు టేస్ట్గా ఉన్నాయే భార్యకు టేస్ట్గా ఉండాలని, నా నమ్మకాలే భార్యకు ఉండాలని అనుకోవడం కరెక్ట్ కాదు కదా. భార్యకనే కాదు, పిల్లలపై కూడా మన అభిప్రాయాలు రుద్దద్దు. మన అభిప్రాయాలు మనవే, వాళ్ళ అభిప్రాయాలు రెస్పెక్ట్ ఇవ్వాలి. నీ వ్యక్తిగత జీవితం వరకు నీ ఇష్టం. నీ సామూహిక జీవితము, కుటుంబ జీవితం అన్నప్పుడు నువ్వు ఆ కుటుంబానికి ఉండేటువంటి ఆసక్తుల్ని, అభిరుచుల్ని, విశ్వాసాలను కూడా గౌరవించాలి కదా. అలా గౌరవించాలంటే చాలా పొరపాటు. అందువల్ల హిందూ మతం అలాంటి ఒక విశాలమైన మనస్తత్వాన్ని కూడా ఇస్తుంది. హిందూ మతంలో ఉన్న ప్రత్యేకత అది. హిందూ విశ్వాసాలు, మీకు స్వామి వివేకానంద షికాగోలో అంటాడు, నేను ఏ దేశం నుంచి వచ్చానంటే మా దేశంలో మా మతంలోనే సత్యం ఉందని నేను అనుకోను, ఇతర మతాల్లో కూడా సత్యం ఉంది అని అంటాడు. అది కదా, ఎవరి ఇష్టం వారు కదా, ఎవరి విశ్వాసం వారు. సో ఆ విశ్వాసాల మధ్య వారికే లేని పంచాయతీ మనకెందుకు? వారిద్దరు బాగానే ఉంటే మనం ఎందుకు మధ్యలో బాధపడాలి?